మీ జేబులో 100 రూపాయలున్నాయా? కానీ 1000 రూపాయల వస్తువు కొంటున్నారా? మీ చేతిలో లేటెస్ట్ ఫోన్ మెరిసిపోతుందా? ఈఎంఐలో కొన్నారా? అయితే కంగ్రాట్స్, మీరు పేదరికానికి మొదటి మెట్టు ఎక్కేశారు. పక్కింటి వాడి దగ్గర బెంజ్ కార్ ఉందని మనం లోన్ పెట్టి మారుతి 800 కొనడం, ఫ్రెండ్ కొత్త ఐఫోన్ కొన్నాడని మనం క్రెడిట్ కార్డ్ గీకేయడం, ఇది ఫ్యాషన్ కాదు, ఇది ఫైనాన్షియల్ రిస్క్. ఒక విషయం చెప్పండి, డబ్బున్న వాడికి పేదవాడికి తేడా ఏంటి? డబ్బున్నవాడు ఆస్తులు కొంటాడు, అంటే వాడి జేబులోకి తిరిగి డబ్బును తెచ్చిపెట్టేవి. కానీ మనం ఏం కొంటున్నాం? అప్పులు, అంటే మన జేబులోంచి ప్రతి నెల డబ్బును లాగేసేవి. మీరు 50,000 పెట్టి కొన్న కొత్త ఫోన్ నెల తిరిగేసరికి దాని విలువ 40,000 అవుతుంది. కానీ మీరు కట్టాల్సిన ఈఎంఐ మాత్రం ఆగదు, వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. జీతం రావడం ఆలస్యం, ఈఎంఐలు దయ్యాల్లా ఎదురు చూస్తుంటాయి. నెలంతా రక్తం దారపోసి కష్టపడింది ఆ ఫోన్ కంపెనీలకు, బ్యాంకులకు వడ్డీలు కట్టడానికా? ఆలోచించండి. అవసరానికి విలాసానికి తేడా తెలుసుకోండి. జేబులో డబ్బు లేనప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. డబ్బును ఖర్చు పెట్టకండి, డబ్బుతో డబ్బును సంపాదించండి. మరిన్ని లైఫ్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.